ఇప్పుడు టీ20 వరల్డ్ కప్లో ఏ స్థానంలో ఎవరుంటారనేది పెద్ద ఫజిల్గా మారింది. సీనియర్ల దగ్గర నుంచి జూనియర్ల వరకు వీరుంటారంటే వీరుంటారని చెబుతున్నారు. అయితే గ్రౌండ్లో ఆడేది మాత్రం చివరికి 11 మంది మాత్రమే. కానీ అందులో ఎవరుంటారనేది టీం మేనేజ్మెంట్కి పెద్ద తలదంపుగా ఉంది. ముఖ్యంగా సీనియర్లకు కూడా అర్థం కాని కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఓపెనర్లు ఇద్దరిలో రోహిత్ శర్మ ఆడడం అయితే ఖాయం. మరి రెండో పక్క ఎవరనేది పెద్ద తలనొప్పిగా మారింది. వీరిలో గిల్, జైస్వాల్, గైక్వాడ్ పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురిలో ఒకరికి మాత్రమే చోటుంది. గిల్ ప్రతిభను ఏదో 4 మ్యాచ్లు చూసి తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే అతను ఆల్రెడీ నిరూపించుకున్నాడు. ఇక నిరూపించుకోవాల్సింది జైస్వాల్ మాత్రమే. తను ఒకటి బాగా ఆడితే రెండింట చేతులు ఎత్తేస్తున్నాడు. అయినా సరే పదే పదే అవకాశాలు ఇస్తున్నారనే విమర్శలు టీం మేనేజ్మెంట్ పై వినిపిస్తున్నాయి. ఇకపోతే గైక్వాడ్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా ఎంపికయ్యాడు. ఇది అతనికి అడ్వాంటేజ్. కానీ గిల్ తో పోల్చుకుంటే వెనుకడుగులోనే ఉన్నాడు. ఇకపోతే ఫస్ట్ డౌన్ లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. దానిని ఎవరు మార్చలేరు. సెకండ్ డౌన్ కి వచ్చేసరికి మళ్ళీ ఇద్దరు పోటీ పడుతున్నారు. ఒకరు శ్రేయస్ అయ్యర్, మరొకరు సూర్యకుమార్ యాదవ్. శ్రేయస్ అయ్యర్ వరుసగా విఫలమవుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ టీ20 స్పెషలిస్ట్ కాబట్టి అతనిని కాదనలేరు. థర్డ్ డౌన్ కి వచ్చేసరికి కేఎల్ రాహుల్ ఉన్నాడు. ఆల్రెడీ కేఎల్ రాహుల్ ని ఆఫ్ఘనిస్తాన్ తో టూర్ లో తీసుకోలేదు కాబట్టి ఓపెనర్లుగా ఉన్న గిల్ లేదా గైక్వాడ్ కి ఇక్కడ అవకాశాలున్నాయి. ఎందుకంటే కేఎల్ రాహుల్ గ్రీజ్ లో సెట్ కావడానికి కొన్ని బాల్స్ తీసుకుంటున్నాడు. అది టీ20లో కుదరదు. అందువల్ల ఈ స్థానంలోకి వారు రావచ్చు. లేదంటే తిలక్ వర్మకి కూడా అవకాశాల మీద అవకాశాలు ఇస్తున్నారు. తర్వాత 5వ స్థానం బెర్త్ రింకు సింగ్ కి పక్కా కన్ఫర్మ్ అయినట్టే. ఈ విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పరోక్షంగా చెప్పారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక 6th ప్లేస్ ఆల్రౌండర్ది. గాయం అని హార్దిక్ పాండ్యా వస్తే ఆ ప్లేస్ తనదే. లేదంటే శివం దుబే రెడీగా ఉన్నాడు. ఒకవేళ ప్రత్యామ్నాయ బౌలర్గా కొన్ని వనరులు కావాలంటే ఇద్దరు ఆల్రౌండర్లను తీసుకోవచ్చు. తర్వాత 7వ స్థానంలో రవీంద్ర జడేజా వస్తాడు. ఇక అక్కడి నుంచి టెయిల్ ఎండర్స్ వస్తారు.